Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ 7 కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధవని. మీరేమనుకోకండి. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు? చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే. ఏమండి, శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి. గ్యాప్ ఉంటే మా బామ్మర్ది పేరు కూడా చెక్కించండి. నేను వచ్చింది చందాలకు కాదురా, నీ బామ్మర్దిని చంపడానికి. ఏం చేశాడండి మావాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోన్లేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడిని. వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమ్మాయికుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటుగా కన్నా అందమైన కూతుని కన్నావు. ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్య అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందాన్ని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు. ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణ మస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. నువ్వు బావా బ్రోకర్వా? అరే నీ బామ్మర్ది ముఖానికి ఒక లెటర్. నా బామ్మర్దిని అంత మాట అంటారా? నా పెళ్ళనన్నా పర్లేదు కానీ రేయ్ నా చేతులు తెచ్చు. తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు ఎక్కించరా? ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు. ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి, సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి, నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లోడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారయ్యాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిజంగా నీ మీద ఉంటానా? ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. అన్నని మోసేస్తాను. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు లవరా? ఏం కోరిన తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏలవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంట, కానీ నాలెవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన్నా వాణ్ణి. అరే నేను ఊరుకున్నానా? ఆడు మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాష్ తమ్ముడు, శబాష్ శబాష్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడిప్పుడు గ్యాంగులు వేసుకుని తిరుగుతున్నాడన్నా. మా అక్కడికి తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడు మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడు పెద్ద గుండా అన్నా, ఆడు పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరడ్డం వస్తారో చూస్తా. అన్నా, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండ్రా. సరే అన్నా. థాంక్స్ అన్నా. అన్న ఉడత భాస్కర్ కి, అన్న ఉడత భాస్కర్ కి. వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇట్లయితే నిజం చెప్పడానా? ఇడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అన్న కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడానా? వాడిని రమణు. యుగంధర్, నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. నా పేరు యుగంధర్. నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా, వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. సలేం రే యాదవ్ అన్నా, ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా
బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేక్ అంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఆ అమ్మాయికి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా శక్తి, నేను చావడానికైనా శక్తి. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా, ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్ సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారన్నా అన్నా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినానయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరొచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మాయి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం. నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం. అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, ఏయ్. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు. కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో. ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. ఈ దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈడికి మన జోలికి రాడు. ఓ మిగ్నా 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 మిగ్నా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. మనిద్దరం లవర్స్ అని ఎందుకు చెప్పావు? మన గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. 1 వీక్ లో నీ ఎగ్జామ్ కూడా ఉంది. ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మనం లవర్స్ అని అబద్ధం చెప్పాను. తప్పుగా అనుకోకే. నీ ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు నా మాటని ప్లీజ్. ఆడాడపోతాడురా, ఆడాడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నా కొడక కమెడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా? పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి ఖాళీ లేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా నీ ఇదేనా కాదా? ఎవడ్రా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీనుగా పెడతానక్క. కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు వీడిగా తీసుకొచ్చింది నేను. నా బంగారు కొండ. రండి లోపలికి వస్తాం వెళ్దాం. కదా. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ గడ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడి నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు. ఒక అమ్మాయిని చూస్తాను, ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నాకు నిన్నటితో ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది. గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ఉంటాను. ఎందుకు సార్ తను కొడుతున్నారు? చూడండి సార్, వీడు ఒక అమ్మాయి లవ్ చేశాడు. ఓ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదని సార్. అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళిద్దరు ఒకటి చేశాను సార్. ఓ మీకు కూడా ఫెంటాస్టిక్. కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్. నేను ఎప్పుడు అన్నాను రా? అన్నోగా. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉందా సార్? పైగా
ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా? సారీ సార్ తప్పైపోయింది ఇంకెప్పుడు చేయనలాగా. అది అలారా దారికి. ఆహాహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెటిల్ చేశారు సార్. మీరు ఈ రోజు ప్రేమను గెలిపించారు తెలుసా? లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. నేను కత్సీనండి. ఆహా. ప్రేమ కోసమే పుట్టాను, ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను. ప్రేమికుల్ని కలుపుతుంటావా? Yeah. రియలీ? ప్రామిస్. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏడుకొండల వాళ్ళ తండ్రి అప్పుడే కర్ణించావా? సీను నువ్వు నాతో పాటు భీవరం వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే. మీరు ప్రోగ్రామ్ చెప్పండి, మేము ప్రిపేర్ అవుతాం కదా. రండి రండి. ఏంటి బాగా క్యాచ్ చేసారా? ఓ చేస్తాను. రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏం తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్లి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకా అయ్యా మీరు? నేనండి ఏక నౌకే గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేటి లావైపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా? ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, ఎరా, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? బ్యాగులు ఇవ్వండి. రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు, ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సొంత పడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారాజు గారు ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు. ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, పంట చేసుకో. ప్రసాద్, ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. ఏ, నీ పేరేంటి? ఏకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? 2 ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళ గౌటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫినాల్ పోసి కాలిట్లు కడిగించండి రా. సార్ 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 సార్, ఏయ్! నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, ఆ, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఏయ్, ఎవర్రా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనబట్టలేదు ఎట్లా? లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా. ఒరేయ్! యప్పా! ఎన్ని గుండెరా నీకు? ఎవడా? ఇంత
రాత్రిపూట ఎంత చెడగొడతారా? సార్ వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. నేను ఇప్పుడు అన్నాను రా. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలంటే పోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు? సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి అన్నారు ఎదవని. ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకయ్యా మీరు? నేనండి ఏక నౌకయ్య గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు, మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు. కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, ఎరా, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? బ్యాగులు ఇవ్వండి. రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు, ఆస్తిలో 3 కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సన్ను ఇంటి పేరు చెప్తే చిచి అంటుందంటే శీతల పల్లెం. వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళు ఉన్నాడండి. బంగారాజు గారు ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఏయ్, ఈడి కన్ను కాల్చేయండి రా. ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుకుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాదం. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. ఏ, నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? 2 ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళకి అవుటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? వీడిని చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాగుండాలి మాకు పంపించండి సార్. వీడి నోట్లో ఫిల్టర్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 సార్, ఏయ్! నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, ఆ, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఏయ్, ఎవర్రా భోజనం వండుతుంది? ఆ? ఒక్క అమ్మాయి కనపట్లేదు ఎట్లా? ఏమా ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి
నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ. నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని.